మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాకీ కార్డును విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలను ఎండగట్టేందుకు ఈ బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. నిరుద్యోగ డిక్లరేషన్ వచ్చి ఉద్యోగ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిపోయిండ్రు. అది అంటే వేయింది. ఇంకెంతమంది హామీలు ఇస్తారు? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు. బతుకమ్మ వేసుకుంటూ పక్కన పెట్టుండ్రు, ఆడుకుంటూ పక్కన పెట్టుండ్రు, సీరిచుడు పక్కన పెట్టుండ్రు. యూరియా కోసం లైన్ కట్టిండ్రు. యూరియా దొరకకపోయే, రుణమాఫీ కాకపోయే, భరోసా ఒక్కసారి ఇస్తుంది. అది కూడా కొంతమందికి ఇవ్వబోతుంది. చీరలు లేవా? బతుకమ్మ చీరలు పోయినసారి 2 చీరలు, ఈ బతుకమ్మ పడ్డది 2 చీరలు, 4 చీరలు బాకీ పడ్డారు. ఒక్క చీర లేదు. ఇంకెన్ని బాకీ పడతారు? ప్రజలకు మీరు బాకీ పడి హామీ ఇచ్చి, గ్యారంటీ కార్డు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ బాకీ కార్డు. కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏరు దాటాక ఓడమల్లప్ప, ఏరు దాటంగానే పోవడమల్లప్ప. గత ప్రజల అవసరం తీరిపోయింది. ఎన్నికల